హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఉదయాన్నే లేచి 5:30 అయితే టైం అయితే అవుతుంది. 5:30కి అయితే లేచి ఆటో అయితే గ్లాస్ మొత్తం వాటర్ వాష్ అయితే చేసుకుంటున్నాను. వాటర్ ఎందుకు చేసుకున్నా అంటే ఈరోజు ఉదయాన్నే లేచి ప్రతిరోజు మనకి ఏదైనా బాడీ ఉందంటే ఖచ్చితంగా తెల్లవారుజామున ఖచ్చితంగా లేస్తాను. ఇంత పొద్దునైతే లేను, కొద్దిగా ఎర్లీ మార్నింగ్ అయితే లేస్తాను. పొద్దున్నే లేచి కొద్దిగా గ్లాస్ అయితే మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఆలగడ్డ సంతకు అయితే వెళ్ళాలి. వారంలో ఒకసారి బుధవారం రోజు ఆలగడ్డ సంతకు అయితే పడుతుంది. కొద్దిగా వరకు దండిగా ఉన్నప్పుడు అయితే ఆటో తోలనే కదా కొద్దిగా పొద్దున్నే లేస్తాను. చీకట్లో 4:30కి 5 గంటలకు అట్లా నేనైతే షెడ్ దగ్గరికి అయితే వచ్చాను ఆటో అయితే వేసుకొని. మన ఆటోలో వచ్చేసి 12 పొట్టెలు అయితే ఎత్తుతున్నారు. మన ఆటోలో 12 పొట్టెల కన్నా ఎక్కువ పట్టవు. ఒకవేళ మనం ఎక్కువ వేసుకున్నామంటే ఒకదాని మీద ఒక పడి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పొట్టెళ్ళు వచ్చేసి మన ఆటో టాలీ ఆటో కాదు కదా, మామూలు ప్యాసింజర్ ఆటో మనది. దానికోసం అయితే నేను 12 పొట్టెళ్ళ కన్నా ఎక్కువ ఎత్తాను. ఒక సన్న పొట్టెలు అయితే 15 అట్లా ఎత్తుతాను. ఇవి లావు పొట్టెలు కాబట్టి 12 అయితే ఎత్తాను. వచ్చిన తర్వాత నేనైతే ఆలగడ్డకి అయితే వచ్చేసాను. ఆల్మోస్ట్ ఇక్కడ వెళ్ళే దారిలో అయితే స్పీడ్ మీటర్ అయితే ఒకటి ఉంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే ఆన్లైన్ పేమెంట్ అవుతుంది మనం ఎక్కువ స్పీడ్ పోతే. వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. నేనైతే సంతకు అయితే వచ్చేసాను. సంతకి ఎంట్రీ ఇచ్చే ముందు ఒక అయితే నిలబడతారు, వానికి అయితే 30 రూపాయలు ఖచ్చితంగా కట్టాలి, లేకపోతే ఆటో లోపలికి ఎంట్రీ కానివ్వరు. ఆ 30 రూపాయలు అయితే కట్టేసి ఆటో అయితే ఎంట్రీ అయితే ఇచ్చేసాము. ఇచ్చిన తర్వాత సంతలో ఇంకా చిన్నగా వస్తూనే ఉన్నాయి బండ్లు. నేనైతే జాలర్ తీసి కింది దింపంగానే ఒక 10 పొట్టెలు అయితే బేరం అయ్యాయి వేరే చోటికి. ఆ 10 పొట్టెలు వేసుకొని వేరే ఊరికి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి వచ్చేసి ఆలగడ్డ నుంచి 10 కిలోమీటర్లు అంట. ఆ 10 కిలోమీటర్లు అయితే నేను 400 బాడీ అయితే మాట్లాడుకున్నాను. ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత పొట్టెలు మొత్తం అయితే దించేశారు 10 పొట్టెలు. నా అదృష్టం బాగుంది, ఈరోజు రాగానే 10 పొట్టెలు వెనకమ్మడం, లేకుంటే 10-11 టైం అయితే అవుతుంది. నేనైతే రిటర్న్ అయితే వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రంట్ టైర్ వచ్చేసి కొద్దిగా హెయిర్ అయితే వచ్చింది. ఆ హెయిర్ కోసం అయితే టైర్ అయితే ఇప్పుతున్నాను. కొత్త టైర్ అయితే తెచ్చాను, ఈ బటన్ టైరు. ఆ బటన్ టైర్ వేరేదైతే కొత్తది వేపిస్తున్నాను. పంచర్ షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత పాత టైర్ తీసేసి కొత్త టైర్ అయితే వేస్తున్నాను. ఈరోజు అయితే నా వరకు ఇలా అయితే జరిగింది, బాగానే జరిగింది, పర్వాలేదు. ఈరోజు వరకు నా వరకు చాలా బాగానే జరిగింది.